అందుకోసమే అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీద్లో మరో చోట ఏమంటాడంటే, నిశ్చయముగా అల్లాహ్ తబారక్ తఆలా మీ పాపాలు క్షమిస్తాడు ఎవరైతే ప్రవక్తకు విధేయత చూపుతారో. ప్రవక్తకు విధేయత చూపడం అనేది మన పాప క్షమాపణకు ఒక మార్గం. మరొక చోట అల్లాహ్ తబారక్ తఆలా ఏమంటాడంటే, ప్రవక్త మీకు ఇచ్చింది తీసుకోండి, ప్రవక్త మిమ్మల్ని వారించిన విషయంలో మీరు ఆగిపోండి అంటాడు అల్లాహ్. అంటే చేయమని చెప్పారు ప్రవక్త వారు, ఏదైనా చేయమని ఆదేశించారు, అది స్వీకరించాలి మనం. ఏదైనా పని వద్దు అన్నారు, అది మనం విడిచిపెట్టాలి, వదిలేయాలి మనం. అది వద్దు అన్నారు కదా ప్రవక్త గారు, ఎందుకు ఆ విషయం మనకు వద్దులే అని చెప్పి. సోదరులారా, పెద్దలారా, ప్రేమ అంటే కేవలం నోటితో చెప్పుకోవడం కాదు. ప్రేమ అంటే అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకు అనుగుణంగా మన జీవితాల్ని మార్చుకోవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే సహబాలకు ఎంత ప్రేమ ఉండేదంటే, ప్రవక్త వారు చేస్తున్న వజూ యొక్క నీళ్లు కింద పడనివ్వకుండా నీళ్లు పట్టుకొని ముఖం మీద చేతుల మీద రుద్దుకునేవారు. అంత ప్రేమ ప్రవక్త వారంటే. హజరత్ అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తాలాను ఒక సందర్భంలో ఒక ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ తమ స్నేహితులతోటి ఒక ప్రదేశం వచ్చిన తర్వాత ఇలాగా తల దించారు. ఇలా తల దించితే తర్వాత స్నేహితులు అడిగారు, అయ్యా మీరు అక్కడ తల దించారు, అక్కడ ఏమీ చెట్టు లేదు, లేకపోతే ఏమీ కట్టడాలు కూడా లేవు కదా, ఎందుకు మీరు అక్కడ తల దించారంటే వారు ఏం చెప్తారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నేను ఒకసారి ప్రయాణం చేస్తుండగా ఇక్కడ ఒక చెట్టు ఉండేది, ప్రవక్త వారు ఇదే ప్రదేశంలో తలని ఇలా దించారు, ఆ సున్నతిని నేను బ్రతికించాలి కాబట్టి నేను ఇలా తల దించానని చెప్పేసి అన్నారు ఆయన, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ రోజున మన వాళ్ళకి సున్నతులు పెట్టండి అయ్యా, సున్నతుల్ని ఫాలో అవ్వండి అయ్యా అంటే కొద్దిమంది ఏం చెప్తారో తెలుసా అండి, ప్రవక్త వారి కాలంలో అంటే అది వేరండి, లాజికల్ మాట్లాడతారు, లాజికల్ చెప్తారు. మనం లాజికల్ చెప్పడానికి కాదు, ఇస్లాంని మనకు అనుగుణంగా మార్చుకోవడం కాదు, ఇస్లాంకి అనుగుణంగా మనం మారాలి. కానీ ప్రజలు అతికి తెలివితేటలు ఎలాగైపోయినాయి అంటే, కొందరు ఇస్లాంకి అనుగుణంగా మారడం కష్టం. ఈయనకి ఏమంటారంటే, దీనికి ఏమన్నా మార్గం ఉంటే చూడండి, దాంట్లోంచి బయటకు వచ్చేయాలి ఏదో ఒక రకంగా. ఇది మనం చేయకూడదు, ఇది చేయకూడదు కాబట్టి బయటికి రావాలి కాబట్టి ఏదో వంక దొరకాలి. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతిని, ఏ సున్నతిని కూడా మనం చులకనగా చూడకూడదు, చులకనగా మాట్లాడకూడదు, చులకనగా మాట్లాడకూడదు. రెండూ ప్రమాదమే. చులకనగా చూడటం కూడా ప్రమాదమే, చులకనగా మాట్లాడటం కూడా ప్రమాదమే. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అదే అంటున్నా, ఒకటి ఫాలో అయ్యారు ప్రవక్త గారు అంటే ఫాలో అవడానికి ట్రై చేయాలా. మన వల్ల ఫాలో అవ్వడం కావడం లేదా, చులకనగా చెప్పకూడదు దాన్ని, చులకనగా మాట్లాడకూడదు దాన్ని, లాజికల్ చెప్పకూడదు వాటికి. ఆ కాలం ఇలాగా కాదు, ఈ కాలం అలా కాదా, ఆ కాలం బట్టి ఈ కాలం బట్టి, ఈ కాలం ఆ కాలం కాదు. ఇస్లాం ఖయామత్ దాకా వచ్చింది. ఇది ఇస్లాం యొక్క ధర్మం ప్రళయం వరకు కూడా ఒక ఆదర్శం. ఇది ఒక నెల క్రితం పేపర్లో వచ్చింది, నిలబడి నీళ్లు త్రాగడం వల్లే మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో అని చెప్పి. 1400 ఏళ్ల క్రితమే చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, కూర్చొని మంచినీళ్ళు తాగండి అని, కూర్చొని తాగండి అని చెప్పి. ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది ప్రవక్త గారి మాట, అప్పుడు అర్థం కాలేదు వాళ్ళకి. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మీద ప్రేమ ఉండాలి, ఆయన యొక్క ఇత్తిబా, ఆయన యొక్క విధేయత మనం చేయాలి, మరియు ఆయన యొక్క సున్నతుల్ని, సాంప్రదాయాలను చులకనగా మాట్లాడటం, అవమానంగా మాట్లాడటం చేయకూడదు. సహబా రదియల్లాహు తాలాను, సహబా ఎంత ప్రేమ అంటే, ఒక సహబీ రదియల్లాహు తాలా గారు ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ ఒంటి మించి దిగి ఒక ప్రదేశంలో తహరత్తుకి ఎలాగైతే మగవాళ్ళు కూర్చుంటారో అలా కూర్చున్నారు ఆయన. ఎందుకే తహరత్ పోసుకోవాలా, మళ్ళీ ఒంటెక్కారు, ప్రయాణం ముందుకు సాగించారు. ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత, ఆ యొక్క గమ్యానికి వెళ్ళిన తర్వాత శిష్యులు అడిగారు, అయ్యా మీరు ఎందుకు అక్కడ దిగారు, తహరత్కు పోసుకున్నట్టుగా కూర్చున్నారంటే ఆయన ఏం చెప్పారంటే, ప్రవక్త వారి కాలంలో ప్రవక్త వారు ఇక్కడ మూత్రం పోసుకున్నారు, తహరత్ పోసుకున్నారు, నేను ఆ సున్నతిని బ్రతికించాలి, ఆ సున్నతి నాలో మిగిలి ఉండాలని చెప్పేసి అక్కడ కూర్చొని లేచానని చెప్పి అంటారు. ఇంత ప్రేమ సహబాలకి ప్రవక్త గారంటే. ఎంత ప్రేమ! అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు ఎప్పుడైనా రాత్రి ప్రవక్త వారు గుర్తొస్తే వెంటనే తమ భార్యను విడిచిపెట్టి ప్రవక్త వారి ఇంటికి, ప్రవక్త వారి గుమ్మం దాకా నడిచి వచ్చి రాత్రంతా ఆ గుమ్మం పక్కనే పడుకునేవారు. ప్రవక్త వారు ఫజర్కి లెగ్గానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముఖం చూసి వీళ్ళు
ఆనందపడేవారు. ప్రవక్త గారి ముఖం చూసి వీళ్ళు సంతోషపడేవారు. ఇది ప్రేమ ప్రవక్త గారు అంటే. ప్రవక్త వారి మీద సహబాలకు ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది. హజరత్ అలీ రజీల్లాహు గారితో అడుగుతారు ఒక వ్యక్తి, అయ్యా మీకు మీ యొక్క ప్రవక్త అంటే ఎంత ప్రేమ అని అడుగుతారు. ప్రవక్త వారి అంటే మీకు ఎంత ప్రేమ? హజరత్ అలీ రజీల్లాహు గారిని అడుగుతారు. హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారు ఏం జవాబిస్తారంటే, మా తల్లిదండ్రుల కంటే, మా భార్య బిడ్డల కంటే, మా ధన సంపదల కంటే తీవ్రమైన దాహము వేస్తున్న సమయంలో చల్లని నీటి కంటే మాకు ప్రవక్త వారు ప్రియమైన వారు అంటారు. ఏంటండి? ఒక వ్యక్తి ప్రశ్నించాడు హజరత్ అలీ రలియల్లాహు గారితో, అలీ మీకు ప్రవక్త గారంటే ఎంత ప్రేమ అంటే అలీ రలియల్లాహు గారి జవాబు ఎలా ఉంది? మా తల్లిదండ్రుల కంటే, మా భార్య బిడ్డల కంటే, మా ధన సంపదల కంటే బాగా దాహముగా ఉన్న సమయంలో చల్లని నీటి కంటే మాకు ప్రవక్త గారే ఇష్టం, మాకు ప్రవక్త గారే ప్రియమైన వారు, అంత ప్రేమ మాకు ప్రవక్త గారు అంటే అన్నారు. హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు గారు ఒక సందర్భంలో ఏమంటారంటే, ఓ ప్రవక్త, మీరంటే నాకు ఒక్క ప్రాణము తప్ప ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కంటే, ప్రతి ఒక్కరి కంటే ఎక్కువ ప్రియమైన వారని చెప్పి అంటారు. నా ప్రాణం తప్ప అంటారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, ఏ ఉమర్, ఏ వ్యక్తి అయితే నన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడో అప్పటి వరకు సంపూర్ణమైన విశ్వాసి కాజాలడు, సంపూర్ణమైన ముస్లిం కాజాలడు అంటే హజరత్ ఉమర్ రలియల్లాహు గారు అంటారు, ఓ దైవ ప్రవక్త, ఇప్పుడు నేను చెప్తున్నాను నా ప్రాణము కంటే మీరు ఎక్కువ ప్రియమైన వారు అంటే అప్పుడు ప్రవక్త వారు అంటారు, ఉమర్ ఇప్పుడు మీరు పరిపూర్ణమైన విశ్వాస అయ్యారని చెప్పేసి అంటారు. ప్రాణం కంటే ఎక్కువ అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తని ప్రేమించడం. ఈ ప్రపంచంలో అల్లా తర్వాత మనం ఎవరినైనా ప్రేమించాలి, ఎవరి యొక్క హక్కు అయినా మన మీద ఉండిపోయిందంటే అది కేవలం హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హక్కు మాత్రమే. ఆ తర్వాతే తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, అన్నదమ్ములు, బంధువుల తర్వాత, ప్రవక్త వారి తరువాత. అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వందల మంది ఇప్పుడు దాకా మక్కా ప్రయాణం, మదీనా ప్రయాణం మాతో ఉమ్రాలు చేశారు. ఇప్పుడు ఆగస్టు 13వ తారీఖు ముఫ్తీ ముదస్సిర్ గారి ద్వారా ఒక గ్రూప్ బయలుదేరుతుంది. మళ్ళీ మీలో ఎవరైనా ఈ గ్రూప్లో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్లకు కాంటాక్ట్ చేయండి, పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.